అందరికీ నమస్కారం. డీప్ డైవ్కు స్వాగతం. ఈరోజు మన ముందు gratitude.m4a అనే ఒక ఆడియో క్లిప్ ఉంది. అంటే ఆ పేరు వినగానే ఇదేదో కృతజ్ఞత గురించి చెప్పే సాధారణ క్లిప్ ఏమో అనుకోవచ్చు. కానీ దీన్ని విన్నప్పుడు నాకనిపించింది ఇది ఒక ఐస్బర్గ్ లాంటిది. పైన కనిపించేది కొంచెమే, కానీ లోపల ఒక వ్యక్తి తన జీవితాన్ని, గతాన్ని, అసలు తన ఉనికినే శోధిస్తూ చేసిన ఒక అద్భుతమైన ఆలోచన ప్రయాణముంది. మీరు చెప్పింది చాలా నిజం. ఈరోజు మనం అదే చేయబోతున్నాం. ఈ ఆలోచన ప్రవాహాన్ని పట్టుకుని అది ఎక్కడ మొదలై ఏ మలుపులు తిరిగి చివరికి ఎక్కడికి చేరిందో చూద్దాం. అవును. ఒక సాధారణ కృతజ్ఞతా భావం మనల్ని పునర్జన్మల దాకా, చివరికి ఆత్మజ్ఞానం దాకా ఎలా తీసుకెళ్లగలదో అన్వేషిద్దాం. అసలు ఈ ఆడియోలో ఉన్న మ్యాటర్ ఏంటో లోతుగా చూద్దాం. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక వ్యక్తి యొక్క భావోద్వేగం కాదు, అదొక తాత్విక నిర్మాణం. కాని ఆ భావనను ఒక పునాదిగా చేసుకుని దానిమీద ఇంత పెద్ద తాత్విక సౌధాన్ని నిర్మించడం అది చాలా అరుదు. నిజమే. ఈ ఆడియో క్లిప్లో ఆ ప్రక్రియ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక చిన్న విత్తనా నుండి మహావృక్షం ఎలా పుడుతుందో, అలాగే ఒక చిన్న ఆలోచన నుండి ఒక పెద్ద సత్యం ఎలా ఆవిష్కృతమవుతుందో చూపిస్తోందనమాట. అవును. ఆ ప్రయాణం మొదలైన తీరే చాలా సాధారణంగా మనందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అవును. వక్త తన జీవితం ఒక అద్భుతమైన జీవితం అని చెప్పడంతో మొదలుపెట్టారు. మంచి తల్లిదండ్రులు, కుటుంబం, స్నేహితులు, సమాజం, ఇలా తనకు లభించిన వాటన్నిటికీ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఇక్కడి వరకు అంతా బానే ఉంది కదా. మనలో చాలామంది ఇలాగే ఫీల్ అవుతాం. కానీ దాన్ని గాల్లో చెప్పకుండా ఒక నిర్దిష్టమైన, చాలా వ్యక్తిగత ఉదాహరణతో నేలమీద నిలబెట్టారు. అదే ముఖ్యం. ఈ మధ్య తనకొక ఆరోగ్య సమస్య వస్తే తన సొంత బావగారే డాక్టర్ కావడం వల్ల అది ఎంత తేలికగా తీరిపోయిందో చెప్పారు. ఇది వినడానికి ఒక మామూలు కుటుంబ విషయంగా అనిపించవచ్చు, కానీ వక్తకు మాత్రం అది కేవలం ఒక సహాయం కాదు, తన చుట్టూ ఒక రక్షణ కవచం ఉందని చెప్పటానికి అదొక సజీవ సాక్ష్యం. ఇక్కడే మనం కాసేపు ఆగాలి. మనిషి మనస్తత్వంలో ఇదొక ఆసక్తికరమైన విషయం. చెప్పండి. మన ఆలోచన సరళి ఎప్పుడూ ఒక వాస్తవమైన, స్పష్టమైన అనుభవం నుండి మొదలవుతుంది. ఇక్కడ ఆ డాక్టర్ బావగారందించిన సహాయం అనేది ఒక భౌతికమైన, కంటికి కనిపించే రక్షణ. అవును. ఆ సంఘటన వక్త మనసులో ఒక ట్రిగ్గర్ పాయింట్లా పనిచేసింది. నేను సురక్షితంగా ఉన్నాను అనే భావన బలంగా నాటుకుంది. ఈ చిన్న, భౌతికమైన భద్రతాభావమే ఆ తర్వాత రాబోయే పెద్ద పెద్ద ఆధ్యాత్మిక ప్రశ్నలకు పునాదిరాయయింది. కాని ఇక్కడ నాకొక ప్రశ్నొస్తుంది. అడగండి. తన బావగారు డాక్టర్ కావడమనేది ఒక యాదృచ్ఛిక విషయం కావచ్చు కదా. కుటుంబంలో ఒకరు డాక్టర్ ఉండటం అదృష్టమే, కాదనలేం. నిజమే. కాని దాన్ని నేరుగా ఏదో ఒక అతీతమైన రక్షణ శక్తితో ముడిపెట్టడం కొంచెం దూరం వెళ్ళినట్టు అనిపించదా? ఈ ఆలోచన సరళి వెనుక ఉన్న తర్కమేమిటి? మంచి ప్రశ్న. చాలామంది దీన్ని యాదృచ్ఛికమనే అంటారు. కాని ఇక్కడ వక్త దృష్టికోణం వేరు. ఎలా? అతను ఆ సంఘటనను ఒక విడి సంఘటనగా చూడటం లేదు. దాన్ని తన జీవితంలో జరుగుతున్న అనేక మంచి విషయాల సరళిలో ఒక భాగంగా చూస్తున్నాడు. ఒక ప్యాటర్న్గా చూస్తున్నాడనమాట. అవును, ఒక ప్యాటర్న్. ఒక సంఘటన జరిగితే అది యాదృచ్ఛికం, 2 జరిగితే అదృష్టం. కాని పదే పదే మనకు అనుకూలంగా, మనల్ని కాపాడే విధంగా సంఘటనలు జరుగుతున్నప్పుడు మనసు దానంతట అదే ఒక నమూనాని వెతకడం మొదలుపెడుతుంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, దీని వెనుక ఏదో ఉంది అని. ఖచ్చితంగా ఆ ఆలోచన మొదలవుతుంది. వక్త ఆ దశలో ఉన్నాడు. ఆ బావగారి సహాయం ఆ నమ్మకాన్ని బలపరిచిన చివరి మెట్టు. ఆ పాయింట్ అర్థమైంది. సరే, ఆ పునాది మీద అతను కట్టిన ఆలోచనా సౌధం నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. ఎందుకని? ఎందుకంటే తర్వాత క్షణంలోనే అతను తన డాక్టర్ బావగారి నుండి, వర్తమానం నుండి ఏకంగా గత జన్మల వైపుకు ప్రయాణించాడు. అవును, అది అసలు ఊహించని మలుపు. ఈ జన్మలో ఇంత రక్షణ దొరుకుతుంటే మరి గత జన్మల సంగతేంటి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. తను మనిషిగానే కాకుండా ఒక జంతువుగా కూడా పుట్టి ఉండొచ్చనే ఊహలోకి వెళ్ళిపోయాడు. ఆ ఊహను వివరిస్తూ అతను చెప్పిన ఉదాహరణలైతే చాలా శక్తివంతంగా ఉన్నాయి. వింటుంటేనే ఒళ్ళు గగురుపొడుస్తోంది. నిజంగా. ఒక జన్మలో పాముగా పుట్టి ఉండొచ్చు, మరి ఆ రోజు నన్ను కట్టెతో పుట్టబోతున్నప్పుడు ఎవరొచ్చి రక్షించారు అని అడుగుతాడు. ఆ ప్రశ్న. తర్వాత అంతకుముందు జన్మలో ఒక చీమ అయ్యుండొచ్చు, నా మీద ఎవరో కాలు పెడుతుండగా ఒక అభయహస్తం వచ్చి నన్ను కాపాడింది ఎవరు అంటాడు. ఈ ప్రశ్నలు కేవలం ప్రశ్నలు కావు, అవి ఒక లోతైన అన్వేషణకు ద్వారాలు. ఖచ్చితంగా. ఆ ప్రశ్నలే
ఈ కథనాన్ని ముందుకు నడిపించే ఇంజినులు. ఇక్కడ జరుగుతున్నది కేవలం పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మడం కాదు, దానికంటే లోతైనది. అంటే ఆ ప్రశ్నల ద్వారా వక్త ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ప్రతి జన్మలో, ప్రతి రూపంలో, ప్రతి ప్రమాదకరమైన పరిస్థితిలోనూ ఒకే రకమైన రక్షణ శక్తి కొనసాగుతూ వచ్చింది. ఓకే. శరీరం మారుతోంది, రూపం మారుతోంది, ప్రమాదం మారుతోంది, కాని ఆ రక్షణ మాత్రం మారలేదు, అది స్థిరంగా ఉంది. ఈ ఆలోచనే ఈ ప్రయాణంలో అతిపెద్ద మలుపు. అంటే శరీరం వేరు, ఆ రక్షించే శక్తి వేరు అనే ఒక స్పష్టతొస్తోందనమాట. అవును. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. చెప్పండి. ఒక డ్రైవర్ కారు నడుపుతున్నాడో అనుకుందాం. హ్మ్. ఆ డ్రైవర్ వేరు, కారు వేరు. సరే. కారు పాడవ్వచ్చు, దాన్ని మార్చి కొత్త కారు కొనొచ్చు, కాని డ్రైవర్ అదే. వేదాంత పరిభాషలో మన శరీరాన్ని అలాంటి ఒక కారులాగా చూస్తారు. ఆడియోలో వక్త ఉపాధి అనే పదాన్ని వాడారు. అవును, వాడారు. ఉపాధి అంటే ఒక తాత్కాలిక వాహనం లేదా ఉపకరణం. అంటే ఈ శరీరం, అది మనిషిదైనా, పాముదైనా, చీమదైనా కేవలం ఒక తాత్కాలిక ఉపాధి మాత్రమే. కాని ఆ ఉపాధిలో ఉన్న జీవిని, అంటే ఆ డ్రైవర్ని కాపాడే శక్తి మాత్రం స్థిరంగా, శాశ్వతంగా ఉంది. అది మారడం లేదు. ఈ తేడాను గుర్తించడమే ఇక్కడ కీలకమైన విషయం. వావ్! ఆ కారు డ్రైవర్ ఉదాహరణతో చాలా స్పష్టతొచ్చింది. అంటే మనం కేవలం ఈ శరీరమే కాదు, మనం ఈ శరీరాన్ని నడుపుతున్న డ్రైవర్లం. అవును. మరి ఆ డ్రైవర్ని ఇన్ని జన్మలుగా ఇన్ని రకాల కారుల్లో కాపాడుతూ వస్తున్న ఆసక్తి ఎవరు? వక్త కూడా ఇదే ప్రశ్న అడిగాడు. అసలు ఇన్ని జన్మలుగా మనల్ని ఆదుకుంటున్నవాడెవడు? అదే. ఇది ఈ మొత్తం ఆలోచనా ప్రవాహానికి కేంద్రబిందువు. అవును. అక్కడికే వచ్చాడు. తన అన్వేషణలో తను కనుగొన్న సమాధానం పరమాత్మ. ఆ అంతుచిక్కని, కనిపించని, స్థిరమైన రక్షణ శక్తికి అతను పెట్టుకున్న పేరది. హ్మ్. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన, సూక్ష్మమైన మలుపుంది. అతను పరమాత్మ అనగానే చాలామంది అనుకున్నట్టు ఎక్కడో ఆకాశంలో, స్వర్గంలోనో, వైకుంఠంలోనో ఉన్న దేవుడు గురించి మాట్లాడటంలేదు. నిజమే. అతను ఆ శక్తి ఎక్కడుందో కూడా చెప్పాడు. అదే నన్ను ఇంకా ఆశ్చర్యపరిచింది. ఏమిటది? ఆ రక్షణ శక్తి మనకు బయటి నుండి రావడం లేదు, ఆత్మస్వరూపంగా మనలోనే ఉన్నాడు అని నిర్ధారించాడు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. మనల్ని కాపాడేది మనమేనా, లేక మన లోపల ఉన్న వేరే ఏదైనా శక్తా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది మనం ఇన్నర్ వాయిస్ లేదా గట్ ఫీలింగ్ అని చెప్పుకునేదానికి ఒక ఆధ్యాత్మిక రూపంలాంటిది. ఓ అలాగా? కొన్నిసార్లు మనకే తెలియకుండా పెను ప్రమాదం నుంచి ఎలాగో బయటపడతాం. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు లోపల్నుంచి ఏదో ఒక స్వరం మనల్ని సరైన దారిలో నడిపిస్తుంది. అవును, జరుగుతోంది. ఇక్కడ వక్త చెప్పేదేంటంటే, ఆ గైడెన్స్, ఆ రక్షణ, ఆ అంతరాత్మ స్వరమే పరమాత్మ అని. అది మనకు అన్యం కాదు, మన నుంచి వేరు కాదు, అది మన నిజస్వరూపం అంటున్నాడు. తన నమ్మకాన్ని బలపరుచుకోవడానికి భగవద్గీత నుంచి ఒక వాక్యం కూడా ఉటంకించాడు కదా? అవును. సర్వస్యచ హృది సన్నివిష్టు అని. దాని అర్థం? ఆ వాక్యం ఈ మొత్తం భావనకు ఒక తాత్వికమైన ఆధారాన్నిస్తుంది. సర్వస్యచ హృది సన్నివిష్టు అంటే నేను అందరి హృదయంలోనూ నివసించియున్నాను అని అర్థం. తోంది. మనందరిలోనూ ఉన్న ఆ దివ్యమైన అంశమే మనల్ని కాపాడుతోంది. ఈ సత్యాన్ని గ్రహించడమే జ్ఞానం. నాకు ఈ ఆడియోలో బాగా నచ్చిన విషయమేంటంటే, ఇది కేవలం ఒక మేధోపరమైన వాదనతో, ఒక సిద్ధాంతంతో ఆగలేదు. వక్త చివరికి దాన్ని ఒక గాఢమైన, భావోద్వేగభరితమైన అనుభూతితో ముడిపెట్టాడు. ఎప్పుడైతే మనసు ఆ ఆత్మస్వరూపానికి దగ్గరవుతుందో, ఆ సత్యాన్ని గ్రహిస్తుందో, అప్పుడు కలిగే ఆనందం వర్ణనాతీతమని. అవును. దానికి గుర్తుగా కళ్ల నుండి ఆనంద భాష్పాలు వస్తాయని చెప్పాడు. ఆ ప్రస్తావన, దాని గురించి కాస్త వివరిస్తారా? అది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే నిజమైన జ్ఞానం ఎప్పుడూ అనుభవంగా మారుతుంది. సమాచారాన్ని తెలుసుకోవడం వేరు, సత్యాన్ని అనుభూతి చెందడం వేరు. ఒక ఎగ్జాంపుల్. ఉదాహరణకు, చక్కెర తియ్యగా ఉంటుందని పుస్తకంలో చదవడం వేరు, దాని నోట్లో వేసుకుని రుచి చూడటం వేరు. కరెక్ట్. ఇక్కడ వక్త పొందింది ఆ రెండో రకమైన అనుభవం. ఆ అనుభూతినే అతను ఆత్మజ్ఞానం అని పిలిచాడు. ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే మన నిజస్వరూపం ఆ పరమాత్మ స్వరూపమే అని తెలుసుకోవడం. అది తెలిసినప్పుడు ఇన్నాళ్లుగా తనని కాపాడుతున్నది ఎవరో బయటి వ్యక్తి కాదు, తనలోనే ఉన్న తన నిజస్వరూపమే అని అర్థమైనప్పుడు ఆ భద్రతాభావం, ఆ ప్రేమ, ఆ కృతజ్ఞత అన్నీ కలిసి ఒకేసారి పొంగి ఆనందభాష్పాలుగా బయటకు వచ్చాయి. అంటే భౌతిక ప్రపంచంలో తన బావగారి పట్ల కృతజ్ఞతతో మొదలైన ప్రయాణం చివరికి తనలోనే ఉన్న దైవత్వం పట్ల కృతజ్ఞతతో ముగిసిందనమాట. సరిగ్గా చెప్పారు.
ఒక చిన్న కృతజ్ఞతా భావన ఇంత పెద్ద ప్రయాణానికి ఎలా దారితీసిందో తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అవును, ఈ మొత్తం ఆడియో క్లిప్ను ఒక ప్రయాణంగా చూస్తే భౌతిక ప్రపంచంలోని కృతజ్ఞత అనే పునాది నుంచి మొదలైన ఈ ప్రయాణం పునర్జన్మల గురించిన తాత్విక ఆలోచనలనే గోడలు దాటి చివరికి ఆత్మజ్ఞానం అనే శిఖరాగ్రానికి చేరింది. ఇదొక అద్భుతమైన పరిణామం. ఒక వ్యక్తి తన ఆలోచనలతోనే తన అనుభవాలనే మెట్లుగా చేసుకుని ఎంత ఎత్తుకెదగగలడో చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఖచ్చితంగా. మరి వీటన్నింటి అర్థమేమిటి? ఈ ఆడియో క్లిప్ విని మనం ఈ విశ్లేషణ చేశాం. కేవలం ఒక వ్యక్తి యొక్క ఆలోచనా ప్రయాణాన్ని చూసి ఆశ్చర్యపడితే సరిపోతుందా, లేక మనందరికీ దీన్నుంచి నేర్చుకోవడానికేమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు. ఇది మానవ చైతన్యం యొక్క ప్రయాణానికి ఒక నమూనా. ఓకే. దీన్ని మనం కొన్ని దశలుగా చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. మొదటిది, మన చుట్టూ ఉన్న ప్రపంచం, వ్యక్తుల నుండి అందే సహాయాన్ని గుర్తించి దానికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చూపడం. ఇది ఆరంభ బిందువు. సరే. రెండవది, ఆ కృతజ్ఞతాభావాన్ని లోతుగా శోధించడం. ఈ సహాయం ఎందుకందుతోంది అనే ప్రశ్న వేసుకోవడం. ఇది మనల్ని యాదృచ్ఛికతను దాటి ఒక క్రమాన్ని వెతకడానికి ప్రేరేపిస్తుంది. మూడవది, ఆ శోధనలో బయటి ప్రపంచం నుండి మన అంతరంగం వైపు తిరగడం. సమాధానం బయటలేదు, నాలోనే ఉందని గుర్తించడం. లోపలికి చూడటం. అవును. చివరిగా నాల్గవది, ఆ అంతరంగ సత్యాన్ని గ్రహించినప్పుడు కలిగే పరిపూర్ణమైన ఆనందాన్ని, శాంతిని అనుభూతి చెందడం. వావ్! ఈ 4 దశల ప్రయాణం ఎవరైనా చేయవచ్చు. దానికి కావలసిందల్లా మన అనుభవాలను లోతుగా పరిశీలించే తపన. మీరు చెప్పింది వింటుంటే ఈ ప్రయాణం మన జీవితంలోనే ఒక సాధారణ కృతజ్ఞతాభావంలో కూడా ఎంతటి లోతైన తాత్విక అన్వేషణ దాగుందో చూపిస్తున్నట్లుంది. నిజమే. రోజు మనం ఎన్నోసార్లు థాంక్స్ చెబుతాం, కాని ఆ థాంక్స్ వెనుక ఉన్న శక్తిని, ఆ సహాయం వెనుక ఉన్న కారణాన్ని శోధించడం మొదలుపెడితే బహుశా మన జీవితమే మారిపోతుందేమో. నిస్సందేహంగా. ప్రతి కృతజ్ఞతా భావన ఒక ఆధ్యాత్మిక అన్వేషణకు బీజం కాగలదు. మనం చేయాల్సిందల్లా ఆ బీజానికి ఆలోచన అనే నీరు పోసి పెంచడమే. ముగించే ముందు వినేవారి కోసం ఒక ఆలోచనను వదిలివెళ్దాం. తప్పకుండా. ఈ ఆడియోలో వర్ణించినట్లు మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు త్రుటిలో ప్రమాదాలు తప్పిపోయి ఉంటాయి. ఊహించని విధంగా ఎక్కడి నుంచో సహాయం అంది ఉంటుంది. ఉద్యోగం పోయిన మరుసటి రోజే అంతకంటే మంచి ఉద్యోగం రావటం, లేదా వెళ్లాల్సిన బస్సు మిస్ అయితే ఆ తర్వాత ఆ బస్సు ప్రమాదానికి గురైందని తెలియడం, ఇలాంటివి ఎన్నో. అవును, చాలామందికి ఇలాంటి అనుభవాలు ఉంటాయి. ఈ విశ్లేషణ విన్న తర్వాత మన జీవితంలోనే ఆ సంఘటనలను మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుంటే అవి కేవలం యాదృచ్ఛిక సంఘటనలని కొట్టిపారేయడం తేలికేనా? లేక మనకు తెలియకుండానే మనల్ని నిరంతరం కాపాడుతున్న ఒక శక్తి ఉందని చెప్పే సంకేతాలుగా వాటిని చూడాలా? ఇది ఆలోచించాల్సిన విషయం.